మై నేమ్ ఇస్ కే రమ్యాంజలి. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ జూనియర్ కాలేజ్ సత్తుపల్లిలో చదువుతున్నాను. ఈరోజు నేను మాట్లాడేది నీరు, నేల, గాలి కాలుష్యం మరియు మానసిక ఆరోగ్యం, స్థిరత్వం గురించి మాట్లాడబోతున్నాను. ముందుగా మనం గాలి కాలుష్యం గురించి మాట్లాడుకున్నట్లయితే, మన ఈ గాలిలో మన పరిసరాలలో ఉండేటటువంటి వాహనాల నుంచి వెలువడే పొగ, అలానే ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ, ఇండస్ట్రీల నుంచి వెలువడే పొగ అనేది ఎంతో గాలిని కలుషితం చేస్తుంది. గాలి కాలుష్యం కారణంగా మనం పీల్చుకునే గాలి అంతా కూడా కలుషితం అయిపోతుంది. అటువంటి గాలిని మనం పీల్చుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుంది. అలానే నీటి కాలుష్యం గురించి మాట్లాడుకున్నట్లయితే, నీటిలోకి ఫ్యాక్టరీల నుంచి, ఇండస్ట్రీల నుంచి వదులుతున్న రసాయనాలు ఉండొచ్చు. అవి చెరువులకి కలిసి అలా సముద్రం వరకు వెళ్తున్నాయి. అలా మనం తాగే నీటిలో కలిసి అటువంటి నీటిని మనం తాగడం వల్ల మనకి ఎంతో అనారోగ్యంగా ఉంటుంది. ఈ కలుషితాల వలన మన శారీరక అనారోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలానే నేల కాలుష్యం గురించి మాట్లాడుకున్నట్లయితే, మనం పండించే పంటలలో రసాయనాలు ఉండొచ్చు, పురుగు మందులు ఉండొచ్చు. ఇలా ఎన్నో రకాల ఎరువులను, రసాయనాలను కలపడం వలన మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఇటువంటి ఆహారం తిన్నందుకు మనకు అనారోగ్యం వస్తుంది. ఈ అనారోగ్యాల వలన దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి అనారోగ్యాలకి బాధపడుతూ మన మెదడుకి ఒత్తిడి కలగడం వలన మన మానసిక ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అలానే మనం ఈ నేల, నీరు, గాలి వీటి కాలుష్యాల వలన ఎవరు కూడా ఎక్కువ శాతం ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఎవరు ఉండట్లేదు. అందరికీ ఏదో ఒక అనారోగ్యం, అంటే కొత్త రకాల జబ్బులు అయి ఉండొచ్చు, వ్యాధులు అయి ఉండొచ్చు. ఈ కలుషితమైన గాలితో పాటు, నీరుతో పాటు, నేలతో పాటు, మనం తినే ఆహారంతో పాటు ఎన్నో రకాల వ్యాధులు రావడం జరుగుతుంది. అలానే ఈ గాలి, నీరు, నేల ఇవి ఎప్పుడైతే మంచిగా ఉంటాయో, అంటే ప్యూర్గా ఉంటాయో, అప్పుడే మన ఆరోగ్యం కూడా మంచిగా ప్యూర్గా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ కాలుష్యం వలన మనకు ప్రకృతితో ఉండే అనుబంధం తెగిపోతుంది. ఎందుకంటే ఈ కాలుష్యం వల్ల ప్రకృతి కూడా చాలా దెబ్బతింటుంది. ఈ చెట్లై ఉండొచ్చు, ఈ చెట్లపై ఆధారపడే మనమై ఉండొచ్చు. ఈ ప్రకృతితో అనుసంధానంగా ఉండవలసిన మనమే ఎన్నో రసాయనాలను భూమిలోకి వదలడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల తరువాత తరాల వారికి మన నుండి ఏమీ అందదు. తర్వాత తరాల వారు చాలా బాధపడాల్సి వస్తుంది. నీరు కోసం, గాలి కోసం. గాలిని కూడా కొనుక్కునే రోజులు కూడా వస్తాయి. ఎందుకంటే మనం అంత కలుషితం చేస్తున్నాం మన గాలిని. ఇలా ప్రకృతిని కాపాడడం మన కర్తవ్యం. అటువంటి ప్రకృతినే మనం చాలా నాశనం చేస్తున్నాం. గాలిని, నేలని, నీరుని ఎప్పుడైతే మనం మంచిగా చూస్తామో, అప్పుడు మన తర్వాత తరాల వారికి మనకు అంత అవసరమయ్యేంత వరకు మనం వాడుకోవాలి. అవసరానికి మించి వాడుకుంటే తర్వాత తరాల వారికి ఏమీ మిగలదు. అలానే చూసుకున్నట్లయితే, ఈ గాలి పొల్యూషన్ వలన, నీటి కాలుష్యం వలన, నేల కాలుష్యం వలన మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందు చాలా భద్రత వహించాలి మనం. అలానే మన పెద్దల కాలంలో చూసుకున్నట్లయితే 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికే వాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఈ సమాజంలో బ్రతకాలి అంటే 60 సంవత్సరాల కంటే పైగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఇది మనం తీసుకునే ఆహారం అయి ఉండొచ్చు, మనం పీల్చుకునే గాలి అయి ఉండొచ్చు, మనం తీసుకునే నీరు అయి ఉండొచ్చు. వాటికి కారణం ఇదంతా మనం చేసుకున్నది. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే కారణం. ఎవరు చేసుకున్నది వాళ్ళకే దక్కుతుంది. అలానే మనం కూడా చాలా విధాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఆ బాధలు పడకుండా, వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఒక్కటే చేయాలి. అందరం ప్రకృతికి అనుసంధానంగా ఉండాలి. మన చుట్టూ మొక్కలు నాటుకోవాలి, ప్లాస్టిక్ నివారణ చేయాలి. అలానే మన చుట్టూ ఉన్న అన్ని జీవరాశుల్ని, మళ్ళీ పంట పొలాల నుంచి వెలువడే రసాయనాల్ని అన్నిటినీ తగ్గించి వాడాలి. ఎరువులను ఎక్కువ వాడాలి, రసాయనాలను వాడకూడదు. అలానే మనం చేసుకున్నది మనకే ఉంటుంది.
మనం అందరితో ప్రకృతితో అయ్యుండొచ్చు, జీవరాశులతో అయ్యుండొచ్చు అనుసంధానంగా ఉంటే మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఈ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత, కర్తవ్యం మనకున్నది. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇస్కాన్ వారికి మాలోని ప్రతిభను బయటికి తీసుకొస్తున్నందుకు నా ధన్యవాదాలు తెలుపు.